జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని ప్రజలు గమనించారని అందుకే లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ సెటైర్లు వేశారు. కోనసీమ జిల్లా గోపాలపురంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. రావులపాలెంలోని బండారు సంజీవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం శిక్షణ తరగతిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. జగన్ కు విమర్శించడం ఇష్టం కానీ విమర్శిస్తే స్వీకరించరన్నారు. రాజకీయ నాయకుడిగా ఎవరైనా మంచి విమర్శలు చేస్తే స్వీకరించాలన్నారు వాసంశెట్టి సుభాష్. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. అలాగే 8 లక్షల కోట్లు పెట్టుబడులు మరి 11 నెలల్లో తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు. కేవలం వాలంటరీ వ్యవస్థనే వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని మరి 5,000 శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈ రోజున సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే డిఎస్సి కూడా ప్రకటించారు. మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 2008 నుంచి నిర్వహిస్తున్న గుత్తుల సునామీ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం, అదే విధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత 40 సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు